భారతీయుడిగా పుట్టిన ప్రతి మనిషికి, అందులోనూ తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన పురాణం మహాభారతం. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని మన పెద్దలు అంటారు. అంటే భారతాన్ని మించిన పురాణం లేదు అని. యూట్యూబ్లో చాలామంది చాలా విధాలుగా మహాభారతంలోని సంఘటనల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఎక్కడ ఒక క్రమబద్ధంగా కనిపించదు. కాబట్టి నేను శ్రీ మహాభారతంలో ఉన్న ప్రతి శ్లోక సారాంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తాను. అందుకోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతంలోని 18 పర్వాలలో ఉన్న కథను కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ వినండి. ఆ జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలోనే ఒకానొక ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ శృతశ్రవసుడు అనే ముని నివసిస్తున్నాడు. అతని కొడుకు సోమశ్రవసుడు. అతడు ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జనమేజయుడు ఆ శృతశ్రవసుని వద్దకు వెళ్ళి అతని కొడుకును పురోహితునిగా వరించాడు. రాజు అతనికి నమస్కరించి, మహాత్మా, నీ పుత్రుడు నాకు పురోహితుడు అగుగాక అని పలికాడు. అలా అడిగిన జనమేజయునకు శృతశ్రవసుడు, జనమేజయ, ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడు. మహాతపస్వి, స్వాధ్యాయ సంపన్నుడు. నా తపోబలం చేత పోషింపబడ్డాడు. నా వీర్యాన్ని తాగిన ఒక సర్పిని యొక్క కుక్షి నుండి ఉద్భవించాడు. పరమేశ్వరుడు చేసినది తప్పించి నీ యొక్క సమస్త పాపకృత్యాలను, అంటే శాపం వలన కలిగిన ఉపద్రవాలను శాంతింపచేయడానికి ఇతడు సమర్థుడు. ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఇతనిని ఏదైనా అర్థాన్ని యాచించినట్లయితే దానిని అతనికి ఇచ్చివేస్తాడు. దీనిని నీవు సహించగలిగితే అతని ఇష్టాన్ని తీర్చడానికి నీవు ఉత్సాహపడితే అతనిని తీసుకుని వెళ్ళు అన్నాడు. ఇలా అన్న శృతశ్రవసునితో, మహాత్మా, అలాగే జరుగుతుంది అని అన్నాడు జనమేజయుడు. జనమేజయుడు ఆ మునికుమారుని సోమశ్రవసుని పురోహితునిగా పొంది తిరిగి వచ్చి తన తమ్ములతో, ఇతనిని నేను పురోహితునిగా ఎన్నుకొన్నాను. ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా దాన్ని చెయ్యండి అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అతడు అలా తమ్ముళ్ళకి చెప్పి తక్షశిలపైకి దండెత్తి వెళ్ళాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజులలోనే ఆయోధ దౌమ్యుడనే ఒక ఋషి ఉండేవాడు. అతనికి ఉపమన్యువు, ఆరుని, వేదుడు అనే 3 శిష్యులు ఉండేవారు. గురువు ఒకసారి పాంచాల దేశీయుడైన తన శిష్యుడు ఆరునిని పొలానికి కంత కట్టమని పంపాడు. ఉపాధ్యాయుని ఆజ్ఞతో పాంచాలుడైన ఆరుని అక్కడికి వెళ్ళి పొలానికి కంత కట్టడానికి ప్రయత్నించాడు, కానీ కట్టలేకపోయాడు. అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించి, సరే ఇలా చేస్తాను అనుకున్నాడు. అతడు అక్కడ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు నీరు నిలిచిపోయింది. ఇలా కొంత సమయం గడిచాక గురువైన ఆయోధ దౌమ్యుడు శిష్యులను, పాంచాలివాసి అయిన అరుణి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. శిష్యులు, మహాత్మా, మీరే కదా పొలానికి కంత కట్టమని పంపారు అని బదిలిచ్చారు. అయితే మనమందరం అతడు వెళ్ళిన చోటకే వెళదాం అన్నాడు గురువు శిష్యులతో. గురువు అక్కడికి వెళ్ళి, పాంచాల, ఆరుని, ఎక్కడున్నావు బిడ్డ, రా అని అతడిని ఎలుగెత్తి పిలిచాడు. ఆ ఆరుని ఉపాధ్యాయుని మాట విని వెంటనే పొలంలో నుండి లేచి గురువు వద్దకు వచ్చి నిలిచాడు. అయ్యా, నేనిక్కడున్నాను. పొలం నుండి ప్రవహించిపోతూ అడ్డుకట్ట వేయడానికి వీలులేని ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకున్నాను. మీ పిలుపు విని వెంటనే ఆ మట్టినంతా తొలగించుకుని ఇటు మీ వద్దకు వచ్చాను. మీ పాదాలకు ప్రణమిలుతున్నాను. నేను ఏమి పని చేయాలి, ఆజ్ఞాపించండి అని వినయంగా అన్నాడు. ఆరుని ఇలా అనగానే గురువు, నీవు మట్టిని పెకిలించుకుని పైకి లేచావు కాబట్టి ఉద్దాలకుడనే పేరుతోనే నీవు ప్రసిద్ధికెక్కుతావు అని అనుగ్రహించాడు. నీవు నా మాట పాటించావు కాబట్టి శ్రేయస్సు పొందుతావు. సమస్త వేదాలు, సర్వధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని కూడా ఆశీర్వదించాడు. గురువుగారు ఇలా ఆశీర్వదించి పంపగా అతడు తనకు నచ్చిన చోటకు వెళ్ళాడు. ఇక ఆ ఆయోధ దౌమ్యుని యొక్క 2వ శిష్యుడు ఉపమన్యువు అనేవాడున్నాడు. ఉపాధ్యాయుడు అతడిని, వత్స ఉపమన్యు, గోవులు కాస్తూ ఉండు అని పంపాడు. ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా అతడు గోవులను కాస్తున్నాడు. పగలంతా ఆవులను కాసి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. లావుగా బొద్దుగా ఉన్న ఉపమన్యువును చూచి గురువు, వత్స, ఉపమన్యు, దేన్ని తిని జీవిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని అడిగాడు. అతడు ఉపాధ్యాయునికి, అయ్యా, భిక్షావృత్తితో జీవిస్తున్నాను అని సమాధానమిచ్చాడు. దానికి గురువు, నాకు నివేదించకుండా భిక్షాన్నం ఉపయోగించకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పి ఉపమన్యువు భిక్ష తెచ్చి గురువుకు నివేదించాడు. అతడు తెచ్చిన భిక్షనంతా గురువే తీసేసుకోసాగాడు.
సరే అని చెప్పి అతడు తిరిగి గోవులను కాయసాగాడు. పగలంతా రక్షించి సాయంకాలం కాగానే గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలబడి నమస్కరించాడు. అయినా అతడు పుష్టిగా లావుగా ఉండడం చూచిన గురువు, వత్స, నీ భిక్షాన్నం మొత్తం నేనే తీసేసుకుంటున్నాను కదా, నీవు దేనితో బ్రతుకుతున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు మొదట తెచ్చిన భిక్షను తమరికి అర్పించి మళ్ళీ రెండవసారి భిక్ష కోసం వెళ్తున్నాను, దానితో జీవితం కొనసాగిస్తున్నాను అని సమాధానమిచ్చాడు. అది విన్న గురువు, ఇలా చేయడం న్యాయమైనది, శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే భిక్షావృత్తి మీదనే జీవించే ఇతరుల వృత్తికి అవరోధం కలిగించిన వాడవు అవుతున్నావు. కనుక ఇలా చేస్తున్న నీవు లుబ్ధుడవు కూడా అవుతావు. రెండోసారి భిక్షమెత్తడం తగదని భావం అని చెప్పాడు. అతడు సరే అని గోవులను మేపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. అయినా అతడు లావుగానే ఉండడం చూసి గురువు మళ్ళీ, వత్స, ఉపమన్యు, నేను నీ భిక్షాన్నం అంతా తీసుకుంటున్నాను, నీవు రెండవసారి ఎక్కడా తిరగడం లేదు, అంటే భిక్షమెత్తటం లేదు, అయినా లావుగానే ఉన్నావు, ఏ విధంగా మనుగడ సాగిస్తున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువుగారికి, అయ్యా, ఈ ఆవుల పాలు తాగి బ్రతుకుతున్నాను అని సమాధానమిచ్చాడు ఉపమన్యు. దానికి గురువు, ఇది న్యాయం కాదు, పాలు ఉపయోగించడానికి నీకు నా అనుమతి లేదు అని అన్నాడు. అలాగే అని చెప్పి ఉపమన్యు గోవులను రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలుచుని నమస్కరించాడు. ఇంకా అతడు బలంగానే ఉండడం చూసి గురువుగారు, వత్స, ఉపమన్యు భిక్షాన్నం తినడం లేదు, రెండవసారి భిక్షకు పోవడం లేదు, పాలు త్రాగడం లేదు, అయినా బలంగానే ఉన్నావు, ఇప్పుడిక ఏమి తిని జీవిస్తున్నావు అని అడిగాడు. ఇలా అడిగిన గురువుకి, అయ్యా, ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగేటప్పుడు పైకెగిసిన మరుగును త్రాగుతున్నాను అని చెప్పాడు. అది విన్న గురువు, ఈ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉండవచ్చు, అలా చేస్తున్న నీవు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు, కాబట్టి నురగను కూడా నీవు త్రాగడానికి వీలులేదు అన్నాడు. అలాగే అని చెప్పి అతడు మామూలుగా గోవులను కాయడానికి వెళ్ళిపోయాడు. అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షాన్నం తినలేదు, రెండోసారి భిక్షకు పోలేదు, పాలు త్రాగలేదు, పాల నురగ ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు ఆకులను తిన్నాడు. ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరుకుగా ఉండి కడుపులో మంట కలిగిస్తాయి. అలాంటి ఆకులను తినడం చేత అతని కళ్ళు దెబ్బతిని అంధుడైపోయాడు. గ్రుడ్డివాడై తిరుగుతున్న అతడు ఒక కూపంలో పడిపోయాడు. అనంతరం సూర్యుడు అస్తాద్రికి ఏగిన అతడు రాకపోవడం చేత ఉపాధ్యాయుడు ఉపమన్యు రాలేదని శిష్యులను అడిగాడు. వారు గోవులను కాయడానికి వనానికి వెళ్ళాడని చెప్పారు. వారితో గురువు, నేను ఉపమన్యుని అన్ని విధాలా అడ్డుకున్నాను, అతనికి తప్పకుండా కోపం వచ్చి ఉంటుంది, ఇంతవరకు రాలేదు, చాలాసేపు అయింది, కాబట్టి వెతకాలి అని చెప్పి శిష్యులతో సహితంగా అడవికి వెళ్ళి అతడిని పిలవడానికి, ఓ ఉపమన్యు, ఎక్కడున్నావు నీవు, రానాయనా అని ఎలుగెత్తి అరిచాడు. అతడు గురువుగారి మాటలు విని, నేనిక్కడ కూపంలో పడిపోయాను అని గట్టిగా బదులిచ్చాడు. గురువు అతడిని కోపంలో ఎలా పడ్డావు అని అడిగాడు. జిల్లేడు ఆకులను తిని గ్రుడ్డివాడినయ్యాను, అందువల్ల కూపంలో పడ్డాను అని అతడు గురువుకు సమాధానమిచ్చాడు. గురువు, అశ్విని దేవతలను స్తుతించు, వారు దేవవైద్యులు, నీకు చూపు కలిగిస్తారు అని అతనికి చెప్పాడు. ఇలా చెప్పగానే ఉపమన్యువు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేయసాగాడు. అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టికి పూర్వమే ఉన్నారు, పూర్వజులు, చిత్రబాణులు మీరే. తపశ్శక్తి, వాగ్వైభవంతో మిమ్మలను స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచి రెక్కలు కల పక్షులు వంటివారు, రజోగుణం, కోపం లేనివారు, విశ్వమంతటా ఆరోగ్యాన్ని విస్తరింపచేస్తారు. బంగారు రెక్కలు గల అందమైన 2 పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు, పారలౌకికమైన ఉన్నతని పొందే సాధనాలు కలవారు, నాసత్యుద్రసులనే పేర్లు కలవారు, అందమైన నాసికలు కలవారు. మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబగళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తున్నారు. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన, పితృయానలు అనే మార్గాలను పొందిస్తున్నారు. పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైన పక్షిని తనకు ఆహారంగా చేసుకుంది. అశ్విని కుమారులనే పేరుతో జీవన్ముక్తులై మహాపురుషులైన మీ ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్య రూపమైన మహాసౌభాగ్యం లభింపజేయడానికి జీవులను కాలమనే బంధాల నుండి విముక్తులను చేస్తున్నారు. మాయతో సహవాసం చేసే అజ్ఞానులైన జీవులు రాగాది విషయాలతో నిండి ఉన్నంత వరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమను తాము శరీరాలకు బద్దులుగా భావిస్తూ ఉంటారు. రాత్రింబగళ్ళు 360 పాలిచ్చే గోవులు అవి అన్నీ కలిసి సంవత్సరం అనే ఒక
దూడను కని దానిని పెంచి పోషిస్తున్నాయి. ఆ దూడ అన్నిటినీ సృష్టిస్తుంది, సంహరిస్తుంది. జిజ్ఞాసువులు పైన చెప్పిన దూడను నిమిత్త మాత్రంగా చేసుకుని ఆ గోవుల నుండి విభిన్న ఫలాలనిచ్చే శాస్త్రవిహితమైన కర్మలను పితుకుతూ ఉంటారు. ఆ కర్మలన్నిటిలో ఒక్కటే పితుకుతగినది. పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్విని కుమారులు ఇద్దరే పితుకుతున్నారు. అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒక్కటే నాభి. దాని మీద రాత్రి పగలు కలిసి 720 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాలనే చుట్టుచక్రంతో కలపబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయామయమైన కాలచక్రం ఏమీ లేకుండానే అనియతి గమనంతో తిరుగుతూ ఇహపర లోకాలలోని ప్రజలను వసింపచేస్తూ ఉంటుంది. మేషాది 12 రాసులు 12 ఆకులుగా, 6 ఋతువులు 6 నాభులుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్న ఈ ఒకే ఒక కాలచక్రం అన్ని వైపులకు తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారం. ఇందులోనే సంపూర్ణమైన కాలాన్ని దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను. కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారి నుండి విముక్తుని చేయండి. మహాభారతంలో ఉన్న ప్రతి శ్లోకం యొక్క సారాంశాన్ని క్లియర్గా ప్రతి వీడియో 10 నుంచి 12 నిమిషాలు వచ్చేలాగా పెడుతున్నాను. అవి మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే మీతో పాటు మహాభారతాన్ని విని ఎన్నో గొప్ప విషయాలని అర్థం చేసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో షేర్ చేయండి.